అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే రోడ్లు ఇబ్బంది ఉందో, గత ప్రభుత్వంలో రోడ్లు పోయిన రోడ్లు కానీ, అలాగే గ్రామ ప్రజలకి లింక్ రోడ్లు, ఇట్లాంటి రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేయడానికి ఒక ఉదాహరణ ఇక్కడ నూజివేడ్ నియోజకవర్గం ముసూరు మండలం చిల్లబోయినపల్లి నుంచి మరిచర్ల వెళ్ళే రోడ్డు ఇది. ఇక్కడ ఈ ప్రాంతంలో చిల్లబోయినపల్లి గ్రామంలో ఉండే చాలామంది రైతులు కానీ, అలాగే యువకులు కానీ చాలామంది కూడా నిత్యం ఈ రోడ్లో ప్రయాణం చేయాల్సి ఉంది. గత అనేక సార్లు ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ సమస్య గురించి దృష్టి తీసుకెళ్ళిన ఎటువంటి స్పందన లేకపోవడం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన స్థానిక మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారి దృష్టికి ఇక్కడ స్థానిక యువకులందరూ కూడా తీసుకెళ్లి వెంటనే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ నాయకులు తీసుకెళ్ళడం, మేమందరూ కూడా తీసుకెళ్లి మంత్రి గారికి పర్యటన వచ్చిన తర్వాత ఆయనకి వివరించగానే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే దాదాపు 1 కిలోమీటర్ రోడ్ని వెంటనే శాంక్షన్ చేసి 85 లక్షల రూపాయలు శాంక్షన్ చేసేందుకు మన మంత్రివర్యులు సారథి గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా గ్రామ పంచాయతీ వ్యవస్థని రూపురేఖల్ని మార్చివేస్తున్న మా అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ యువతకు కూడా మేము అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఇలాంటి సమస్యలు తీసుకొస్తేనే ఈ ప్రభుత్వం యొక్క ప్రాముఖ్యత అందరికి కూడా తెలుస్తుంది. అలాగే దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై టీడీపీ.